హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆఖరికి నా గుడి కాడి వైపు లోపల పుంజలు ఎత్తరన్నది. అందుకే అందరం అప్పటికైనా ఇప్పటికైనా కొట్టంగా కొట్టంగా ఒక్క రవతాడు తిట్టంగా తిట్టంగా ఒక్క మాట పెట్టంగా ఒక్క శాపన పోయంగా దోషుడు వాళ్ళు ఏ బుట్టలో ఏ శేషుడు ఉన్నాడో, ఏ చెట్టు ఏ బిడ్డ ఉన్నదో, ఏ బిడ్డ మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవది. ఆఖరికి ఆ గుడికాడి వైపుడు లోపల పూజలు ఎత్తరాని ఇప్పుడు గుడికాడికి వచ్చిందయ్యా ఓ పెద్దరాలో. ఇందుకలడు వద్దు లేడన్న సందేహం వలదు. ఎంతెత్తి వెతికిన అందగలడు నమ్ముకున్నోనికి నాకు ఎంత ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ. కంట గౌరీ మనవరుడ నీలకంఠుడ నిత్యానందుడ పులిచేర మహమ్మదరుడ గజచర మహమ్మదరుడ గంగాధర నిత్యానందుడ నా తండ్రి లోకాల శంకర ఎందరు మహిమలు దొరికిన విమలవాడ రాజరాజేశ్వరుడి మహిమలు ఎవరికి తెలవయ్యా. పార్వతీదేవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తివి నీవు. నా తల్లి పార్వతీదేవి నీకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు నాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి ఉండగా రేణుకా ఇళ్ళమ్మను ఓడిగట్టుకున్నావు, నల్ల వర్షమ్మను ఓడిగట్టుకున్నావు. నా తల్లి పార్వతీదేవి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుగా నాకొక్క కొడుకుని ఇంద్రి, ఇద్దరు బిడ్డలు ఉన్నట్టుగా నాకొక్క బిడ్డని ఇంద్రి. అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు అనంత కోటి రూప కలపల తల్లి ఆది పరాశక్తి. అమ్మాయి తల్లి లోకమాత మమ్మేల తల్లి మూల రక్షించదల్లాని ఆ గుడి లోపల అఘోరమైన పూజలు ఎత్తున్నదయ్యా. సర్వేశ్వర ఓ దేవా నిత్య బంధు పరమాత్మ
బండికి మారెట్టు బంగారు గొలుసులు సాగుతున్నాయి మల్లు శావంతులోనే 7 బల్ల ధనం పట్టుకొని 7 బల్ల ధాన్యం పట్టుకొని 7 దాసులు నెప్పని పెట్టుకొని తిరుపతి తీరంగం వరత్తి మారంది కాశీ గయవరమాల సప్తేడు యాత్రలు తిరిగి అంగరంగ కళింగ కాశ్మీర భూపాల నేపాల తిరుపతి రాష్ట్రాలు తిరిగి స్తంభం ఎత్తింది కాసులకు పోయింది కాసుల కైపుత్త కలిపి ఎన్ని గుళ్ళల్లో పూజలు చేసిన ఎన్ని యాత్రలు తిరిగినా అమ్మవారు సుక్కులాంబదేవికి కలలోన దేవుడు కల చెప్పలేదు మనలోన దేవుడు మాట చెప్పలేదు ఏడ్చుకుంటే అడవితో వల్ల వస్తున్నది సుక్కులాంబదేవి తల్లి వచ్చేతో వల్ల ఊరులేసిపోయింది గుడి మిగిలిపోయింది పాడబడ్డ గుమ్మల కళ్ళ చూసి పడిపోయిన లింగాల లేవనెత్తి పాలతోటి పాలాభిషేకం చేసి పూలతోటి పూలాభిషేకం చేసి శంకర కంటరార గంగాధర నీలకంఠరార నిత్యానంద పులి చెరుపంపల గజ చెరుపంపల గంగాధర నీవు సంతానమిస్తే బ్రతుకుతా లేకపోతే ఇదే గుడి లోపల ప్రారంభం అన్నది ఏకనిష్టతోడు అమ్మవారు సుక్కులాంబదేవి ఎప్పుడు పూజ కట్టను ఆగో సుక్కులాంబదేవి కట్టి నీరు ఎండి కొండల్లో ఉన్న ఆగో శంకరుడు కళ్ళ సింధు ఎవరాని శంకరుడు ఏకాదృష్టి పెట్టి 7 లోకాలు సింధు అతలైతల రసాతల మధ్యతల మాండవలోకము అంగ కలింగ కాశ్మీర భూపాలనగలము భూలోక నగరం లోపల శివ కంచిపురి పట్టమంటే పేరుగల్ల పట్టణము శివ కంచిపురి పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు చిరుగొండరాజు ఆగో చిరుగొండరాజు వారి అమ్మవారు సుక్కులాంబదేవి కొడుకుల బిడ్డల సంతానం లేక కొన్ని యాత్రలు దిగి ఆఖరికి పాడుబడ్డ గుడి లోపల పూజ కట్టే దాని కడుపు లోపల కొడుకులు ఉంటేది ఎంతమంది బిడ్డలు ఉంటేది ఎంతమంది అని భగవంతుడు ప్రతిబలమయంగా అమ్మవారి కడుపు లోపల వజ్రమాణిక్యముల వంటి కొడుకు ఉంటేదన్నాడు ఆ శంకరుడు పెట్టి కొడుకు ఉంటేదన్నది కొడుకు లోక కళ్యాణానికి ఉంటేదన్నది ఒక్కడే కొడుకు పుట్టేదన్నది పేరు కాంచేదన్నది దాని కడుపు లోపల వచ్చిన మాణిక్యముల వంటి కొడుకును ఓడినట్టి వస్తా అని శంకరుడు నిజ రూపమును నేనెట్టవా అన్నది మాయసా రూపాలమారు వేషమున మోతనని గోరుడు వంటారు బట్టి వెనుకడు కైమంత్రించి ఎటువంటి ఏడాది దేవుడు పుట్టింది బుధవారం కలిగి మెత్తవారం ఆదివారం రోజు మండలగ్గము పట్టం పోయి చెందా పట్టం పోయి మొక్కరాడుతున్న పల్ల మొక్కి చూడరాడుతున్న పల్ల వాడిచి కరిరామను మోసి కస్తూరు వేసి మట్టిగిరి బండాలు తెచ్చిన మల్లన్న నీకు 10,000 ఇచ్చినంతాని నీకు గొల్లవారికి ఏదో పాకం పైన వేలమ్మయ్యాల పోగాలతోటి ఆడలాడి వన్నా మొక్కరాను మొక్కిచ్చిన తొక్కరాను బట్టి తొక్కినవు నాయన అని అటువంటి గోరెడు బండారు బట్టి బట్టి శంకరుడు తండ్రి వాళ్ళు
శంకరుడు కచ్చపల్ల బండారు బట్టి 90 ఏళ్ల పెద్దవాళ్ళ అవతారం ఎత్తుకొని నిజ రూపమున నేట్లు అన్నని ఒక్క సాధు సన్యాసి పాలన గడ్డము ధరించి 3 నిమిషము ధరించి ఆగో సంకకు జోరలేసిండు భగవంతుడు శంకరుడు. అవ్వలాల అక్కలాల ఆలకించేడు దాతలాల అప్పటికైనా ఇప్పటికైనా భగవంతుడు భక్తుల సత్యమంతమని ఏడాదికి 3 సార్లు మన ఆకిలు వస్తున్నాడు దేవుడు. బాబాజల వేషము కట్టే తెలవది, బాల సంతోరి వేషం కట్టే తెలవది, ఆఖరికి గంగెట్ల వేషం కట్టే తెలవది, గయ్యాడు వేషం కట్టే తెలవది, ఆఖరికి ఒక్క పిచ్చోని తీరు ఒక్క బుచ్చగాని రూపమున ఇంటి ముంగడికి వచ్చి జోలబడుతుడు భగవంతుడు. తెలివి కళ్ళ తల్లేట నాస్తుంటది 5 10 చూడు అరసూడ పెట్టి కొంతమంది ఉంటారు తెలివిలో కోళ్ళు ఈ బుచ్చగల్ల పొల్లారు నెంప ఏం దీనికి పెట్టేది వానికి ఇచ్చే 10 రూపాయలు పెడితే నా కొడుకో బిస్కెట్ ప్యాకెట్ లాగా ఈయనకిచ్చే 10 రూపాయలు పెడితే ఇంట్లోకో పాల ప్యాకెట్ లాగా ఏం దానికి పెట్టేదని వాడు పక్కింటికి వచ్చి నా ఇంటికి రాలిక్కనని 2 తలుపులు దగ్గర పెట్టి తలుపుల సందరికని పోయిందా పోలేదా పోయిందా పోలేదని మిట్టా చూస్తారు. భగవంతుని ఇంటి ముంగడికి వస్తారు, మా రాజమ్మ పెడుతుంది, మా మల్ల పెడుతుంది, మా ఇళ్ళ పెడుతుంది, మా కూరలు పెడుతుంది 7 దోషులు మన ఇంటిని ఎరుకొని ఆ ఓ కచ్చపల్ల బండారు బట్టి శంకరుడు 90 ఏళ్ల పెద్ద వలస మతాలను ఎత్తుకొని గుళ్ళకాడి